గంగాధరుని అపర సరస్వతి స్వరూపాన్ని కీర్తించాడంట. అంతేకాదండి, యూనివర్సిటీలో పెద్ద ఇస్తామన్నా కాదన్నారట. గోపినాథ్ కళ్యాణ్ పేరు వినే ఉంటారు కదా. వినాడండి. ఆయన పేరు చెప్తే ఎవరు కూర్చొని మాట్లాడు. ఆ గొప్ప పండితుడు. ఆయన బతిమలాడినా కాదన్నారట. ఏమిటి ఆచార్య గారు ఎందుకు పోతున్నారు? మన ఆచార్య గారు జన్మలో ఉద్యోగ ప్రయత్నం చేయని సంకల్పం చేసుకున్నారు. అది నిజమే అనుకోండి. మరి ఆయన ఇంట్లో పెట్టిన ఆయుర్వేదం కుటీర్లో ఈ జరుగురు కొన్ని వచ్చిన వాళ్ళు బుద్ధి దక్షిణాలు ఇస్తే ఆయన కోసం ఖర్చు పెడతారు. ఎలా కొంచెం వెనకేసుకోవాలి కదా. చూడండి వెంకటబాయ గారు, పొలం అమ్ముకోవడానికి పనికి వస్తుంది. ఇల్లంటారా పాతదైపోతుంది. నా పిల్లలకి విద్యను మాత్రమే ఆస్తిగా ఇస్తాను. ఎవరు దోచుకున్నా పెరిగేదే తప్ప కరిగేది కాదు విద్య. కృష్ణ, ఒక మంచి శ్లోకం చెప్పు. శ్లోకం చెప్పావు కృష్ణ. అవును, మీరు ఇలా అన్ని పంచి పెట్టేస్తుంటే అమ్మగారు ఎప్పుడు అడ్డు చెప్పలేదానికి? నా అమ్మగారు ఎప్పుడు చెబుతూ ఉంటారండి. ఏమని కృష్ణ? ఒకరికి ఇవ్వదాన్ని సంపద అంటారని, దాచుకోవడాన్ని దరిద్రం అంటారని. ఆహా, ఎలాంటి మాటలు చెప్పావు కృష్ణ. ఏ గూది చెక్క ఆ గూది పలికే పలుకుతుంది కదా. ఇవి వట్టి చిలుక పలుకులు కావండి. ఈ మహానుభావులకు తగ్గి కుమారుడు మన కృష్ణుడు స్వాతి ముద్యమై వర్ధిల్తాడు. వాసుదేవ